ఫ్రెండ్స్, మా ఇంట్లో తాలింపు పెడితే సీఎం అంతది, మీ ఇంట్లో అంతదా అందా? ఇక సారు ఎట్టండి, సారు చింతపిక్క సారు. ఇదేం కూరగాయ నూనె చుక్క వేసేసి ముందే మా ఆవిడన్నీ ఉల్టా చేస్తుంది. ముందు ఎవరైనా నూనె మరిగిన తర్వాత ఉల్లిపాయలు అవన్నీ వేస్తారు. మేము ముందు ఉల్లిపాయలు వేయించిన తర్వాత నూనె వేస్తాం. మేమంతా డిఫరెంట్. ఇదైతే చింతపిక్క సారు. చింతపిక్క సారు అంటే మళ్ళీ చూడండి ఏముండదు, చింతపండు ముందు నానబెట్టి చెవులను పులుసు చేస్తారు. ఇదేమో నీటి డైరెక్ట్ వాడేసి మంట ఇట్టేస్తుంది. దీనికి ఎందుకంటే గ్యాస్తో సంబంధం లేదండి. దానికి మొగటిదే పోతుంది కదా, దాని కాదు కదా. ఇంకా చిన్న పసుపు ఇందులో చిన్నది, ఇందులో వంపిడమే, లెక్కపత్రం ఉండదు. ఇక మీ ఊరిలో సుయ్యమంతదా? మా ఊరిలో సుయ్యమంతదా. మేము కలపడం కూడా వెరైటీ కలుపుతాం. మీరు గరిటెడ్ కలుపుతారా? మేము ఇలాగే కలిపేస్తాం. ఉప్పు ఇలా కలపాలంటే చూడండి. మీకు ఎవరికి తెలియదు కదా, ప్రపంచం మొత్తం మీద గరిటెట్టి ఎలా కలపాలో తెలియదు కాబట్టి అలా కలపండి. ఇలా థ్యాంక్స్ అంటే ఇప్పుడైతే చారు మరక్కుండానే మెంతులు ధనియాలు వేసేస్తున్నాం. ధనియాల చారు అంటే ఇది మంట మాత్రం తొలగడేస్తుంటాం కింద నుంచి. ఇది మరిగి 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 ఓ చిన్న టీ గ్లాస్ వస్తుందండి ఈ చారు. ఈలోపు మరిచిపోద్దండి. అందుకనే బెండకాయ ముక్కల్ని సన్నగా తరిగి ప్లేట్లోకి తీసుకోవాలండి. ఎందుకంటే ప్రపంచం మొత్తానికి మేమే చెప్తాను ఫస్ట్ రెసిపీ ఇది. ఏంటి అమ్మ పాలు అవ్వండి, అలాగా వెయ్యి నువ్వు ఇలా వేసుకోవాలండి చేతితోటి. ఎందుకంటే గరిటెడితే మళ్ళీ కాలిపోతాయి. ఇలా చేసుకున్న తర్వాత మీకు సౌండ్ వినపడాలి కదా, సుయ్యి అని. అమ్మ సెలవత్తి ఇదో బాధ అండి నాకు రోజు వీడియోలు. ఇప్పుడు ఎలా కలపాలో చూడండి. గరిటె ఇటొకసారి అటొకసారి, ఇటొకసారి అటొకసారి. మీ ఊర్లో కూడా ఇలాగే చెప్పండి. బెండకాయలు ఎంత బాగా అయితే అంత మంచిది, కానీ మా ఆవిడ మారుస్తుంటుంది యాభై. బాగా వేగిపోవాలి. మరి వీడియో రికార్డింగ్ ఆన్ చేశాను.